శ్రీమన్నారాయణీయం దశకం 88 సంతాన గోపాలోపాఖ్యానం 88th దశకం శ్రీమన్నారాయణీయం. ముందుగా ప్రార్థనా శ్లోకాలు. నా పేరు కమలా చెరువు. స్వరస్పందన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. నారాయణీయం 88వ దశకాన్ని అప్లోడ్ చేస్తున్నాను. మీరు శ్రీ స్వరస్పందన ప్లేలిస్ట్లో ఈ నారాయణీయం మొత్తం 1 to 88 దశకాల వరకు అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. 100 దశకాలు అప్లోడ్ చేస్తాను. అన్నీ క్షుణ్ణంగా ఈ ఛానల్ని చూస్తూ నేర్చుకోవచ్చును. సంతాన గోపాలోపాఖ్యానం 88th దశకం. ముందుగా ప్రార్థనా శ్లోకాలు. మోక్షాబ్ది సారమయ భగవతాఖ్యమదాహో నారాయణీయ నవనీత మహాగృహీత్వా మాయామయౌఘ పరితప్త జనాయ మోదాను నారాయణ అవనిసురాయ నమోస్తు తస్మై. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. 88 దశకము చాలా చిన్న శ్లోకాలు, అన్నీ ఒకటే రకమైన రాగాల్లో వెళ్ళిపోయినాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కానీ 88th దశకం అంటే ఇప్పుడు మనం నేర్చుకునే ఈ దశకం మాత్రం మారుతూ ఉంటాయన్నమాట. ఒక 2 చోట్ల మారుతుంది రాగం, మిగిలినంతా ఒకటే వెళ్ళిపోతుంది, ఒక చోట మాత్రమే మారుతుంది. ఓకే, ఇప్పుడు మనం 88వ దశకం నేర్చుకుందాం. ముందుగా మొదటి శ్లోకం. ప్రాగేవాచార్యపుత్ర హృతిని శమనయా స్వీయ షట్ సూను వీక్షా. ప్రాగేవాచార్యపుత్ర హృతిని శమనయా స్వీయ షట్ సూను వీక్షా. కాంక్షంత్యా మాతురుక్త్యా సుతల భువి బలిం ప్రాప్య తేనార్చితస్త్వం. దాతుః శాపార్ద్ అని ఇక్కడ విడగొట్టుకుని హిరణ్యాన్వితకశిపు శాపార్ద్ హిరణ్యాన్వితకశిపు కమ భవాన్ కమ సౌరిజాన్ కంసభగ్నాన్. ఎక్కడెక్కడ కామ పెట్టుకోవాలో ఒకసారి చెప్తాను. ప్రాగేవాచార్యపుత్ర కమ హృతిని శమనయా స్వీయ షట్ సూను వీక్షా. కాంక్షంత్యా మాతురుక్త్యా కమల కాంక్షంత్యా మాతురుక్త్యా కమ సుతల భువి బలిం కమ ప్రాప్య తేనార్చితస్త్వం. అక్కడికి 2 లైన్లు అయినాయి. ఇప్పుడు 3వ లైను. దాతుః శాపార్ద్ కమ హిరణ్యాన్వితకశిపు కమ బల్ల భవాన్. శాపార్ద్ కమ హిరణ్యాన్వితకశిపు అదొక వర్డ్. కమ భవాన్ కమ సౌరిజాన్ కంసభగ్నాన్. ఆనీయైనాన్ ప్రదస్య కమ స్వపదమనయదాః కమ పూర్వపుత్రాన్ మరీచేః
పూర్వపుత్రాన్ కమ మరీచేహే. ఇక్కడ మూడో లైన్ ఒకసారి చూసుకుందాం. ధాతుః శాపార్ద్, ధాతుః శాపార్ద్ కమ హిరణ్యాన్వితకశిపు, హిరణ్యాన్వితకశిపు కమ భవాన్ కమ సౌరిజాన్ కంసభగ్నాన్ ఆనీనాన్ ప్రదర్శ్య కమ స్వపదమన యథాః కమ పూర్వపుత్రాన్ కమ మరీచేహే అని ఇలా ఉంటుంది. మొదటి శ్లోకం ఒకసారి అర్థం చెప్పుకొని మళ్ళీ చదువుకుందాం. గతంలో మృతి చెందిన నీ గురువు పుత్రుణ్ణి పునర్జీవింపచేసి తెచ్చి ఇచ్చిన సంగతి తెలిసి నీ తల్లి అయిన దేవకి తన గర్భంలో జన్మించి మృత్యువాత పడ్డ 6 పుత్రులను కూడా తెచ్చి చూపించమని నిన్ను అడిగింది. అంతట నువ్వు అదే అధోలోకమైన సుతలలోకానికి పోగా, అంతట నువ్వు అధోలోకమైన సుతలలోకానికి పోగా అక్కడ బలి నిన్ను సత్కరించాడు. దేవకి చూడగోరిన 6 మునుపు మరీచి అనే ప్రజాపతి పుత్రులు, 6 మునుపు మరీచి అనే ప్రజాపతి పుత్రులట వారు. తర్వాత బ్రహ్మ శాపించేవారు హిరణ్యకశిపునికి పుత్రులుగా జన్మించారు. తదనంతరం వారు దేవకి గర్భంలో జన్మించి కంసుని చేతిలో దుర్మరణం చెందారు. ఇప్పుడు నువ్వు వారిని తెచ్చి నీ తల్లికి చూపించావు, పిదప వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించావు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే ఎవరు వాళ్ళు? ఆ పోయిన వాళ్ళని కూడా అడిగిందిట. 6 మునువు మరీచి అనే ప్రజాపతి పుత్రులుట వాళ్ళందరూ. ప్రాగేవాచార్య పుత్ర హృతిని శమనయా స్వీయ షట్ సూనువీక్షాం కాంక్షంత్యా మాతురోక్త్యా సుతల భువి బలిం ప్రాప్య తేనార్చితస్త్వం ధాతుః శాపార్ద్ కమ హిరణ్యాన్వితకశిపు కమ భవాన్ కమ సౌరిజాన్ కంసభగ్నాద్ ఆనీయైనా ప్రదర్శ్య స్వపదమన యథాః పూర్వపుత్రాన్ కమ మరీచేహే. ఈ శ్లోకం ఈ దశకాలన్నీ చెప్పిన మా గురువిని అయిన శ్రీమతి ఉమా మేడంకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అంత చక్కగా ఎప్పుడు చదువుకున్నా మాకు గుర్తుండిపోయేటట్టు అంత చక్కగా నేర్పించారు. గురువుల్ని ఎప్పుడు మనం విస్మరించకూడదు. ముందుగా ఇప్పుడు మొదటి శ్లోకం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు రెండవ శ్లోకం. ఇది ఒక్కటి మాత్రమే వేరే రాగంలో ఉంటుంది, మిగిలినవన్నీ కూడా మొదటి చదువుకున్న రాగంలోనే ఉంటాయి. రెండవది మాత్రమే శృతదేవ ఇతి శృతం ద్విజేంద్రం, శృతదేవ ఇతి శృతం ద్విజేంద్రం బహుళాశ్వం నృపతిం చ భక్తిపూర్ణం. శృతదేవ ఇతి శృతం ద్విజేంద్రం బహుళాశ్వం కమ బహుళాశ్వం నృపతిం చ కమ భక్తిపూర్ణం. యుగపత్వమనుగ్రహీతు కామో యుగపత్వమనుగ్రహీతు కామో మిథిలాం ప్రాపిద తాపసైః సమేతః. ఇది ఒక్కటి మాత్రమే వేరే రాగంలో ఉంటుంది ఈ దశకంలో, మిగిలినవన్నీ మొదటి రాగంలోనే ఉంటాయి అన్నమాట. శృతదేవ ఇతి శృతం ద్విజేంద్రం బహుళాశ్వం నృపతిం చ భక్తిపూర్ణం. యుగపత్వమనుగ్రహీతు కామో మిథిలాం ప్రాపిద తాపసైః సమేతః. ఇప్పుడు మూడవ శ్లోకంలోకి వెళ్దాం. ఈ యొక్క మీనింగ్ అంతా మీరు పుస్తకంలో చూసి చదువుకోండి. ఓన్లీ రికార్డింగ్ శ్లోకాలు మాత్రమే చేస్తున్నాను.
గచ్చద్విమూర్తిరుభయోః గచ్చన్ ద్విమూర్తిరుభయోః ఉభయోః యుగపన్నికేతం విసర్గ పెట్టుకుని గచ్చన్ ద్విమూర్తిరుభయోః అక్కడ విసర్గ పెట్టుకుంటే రుగపన్నికేతం. సెకండ్ లైన్ ఏకేన భూరి విభవైః అక్కడ కామ పెట్టుకోవాలి. ఏకేన భూరి విభవైః. ఓకే. విహితోపచారః గచ్చన్ ద్విమూర్తిరుభయోః రుగపన్నికేతం ఏకేన భూరి విభవైః. విహితోపచారః. ఇప్పుడు అన్యేన తద్దినభృతైస్య అన్యేన తద్దినభృతైస్య ఫలౌదనాద్యైః ఫలౌదనాద్యైః స్థూల్యం ప్రసేదిద దదాధ చ స్థూల్యం ప్రసేదిద దదాధ చ ముక్తిమాభ్యాం స్థూల్యం ప్రసేదిద దదాధ చ ముక్తిమాభ్యాం ముక్తిమాభ్యాం. అక్కడ రాగంలో చదవాలి. గచ్చన్ ద్విమూర్తిరుభయోః కామ రుగపన్నికేతం ఏకేన భూరి విభవైః. అక్కడ విహితోపచారః అన్యేన తద్దినభృతైస్య ఫలౌదనాద్యైః అక్కడ విసర్గ పెట్టుకుని స్థూల్యం స్థూల్యం ప్రసేదిద దదాధ చ ముక్తిమాభ్యాం అని ఆపాలి. ఇప్పుడు ఫోర్త్ శ్లోక చెప్పుకుందాం. భూయోధ ద్వారవత్యాం భూయోధ ద్వారవత్యాం ద్విజతనయమృతిం ద్విజతనయమృతిం తత్ఫలా పానపిత్వం. భూయోధ ద్వారవత్యాం ద్విజతనయమృతిం తత్ప్రలాపానపిత్వం కో వా దైవం నిరుంద్యాద్ కో వా దైవం నిరుంద్యాద్ ఇతి కిల కథయన్. నిరుంద్యాద్ అని కామ పెట్టుకుని ఇతి కిల కథయన్ విశ్వవోడాప్యసోడాః కథయన్ ఇతి కిల కథయన్ విశ్వవోడాప్యసోడాః భూయోంధద్వారవత్యాం ద్విజతనయమృతిం తత్ప్రలాపానపిత్వం కో వా దైవం నిరుంద్యాద్ ఇతి కిల కథయన్ విశ్వవోడాప్యసోడాః జిష్ణోర్గర్వం. ఇక్కడ మూడవ లైన్లో మనం జిష్ణోర్గర్వం వినేతుం ఇక్కడ కామ పెట్టుకోండి. వినేతుం దగ్గర త్వయి మనుజదియా కుండితాం చాస్య బుద్ధిం. జిష్ణోర్గర్వం వినేతుం త్వయి మనుజదియా కుండితాం చాస్య బుద్ధిం తత్వారూఢాం విధాతుం తత్వారూఢాం విధాతుం కామ పెట్టుకుని పరమత మపద పరమత మపద పరమత మపద పరమతమ పద అని కూడా చదువుకోవచ్చు. కామ
ప్రేక్షణీ కామ నీతిమన్యే తత్వారూఢాం విధాతుం కామ పరమతమ పద ప్రేక్షణీ నీతిమన్యే అని చదువుకోవాలి. భూయోధద్వారవత్యాం ద్విజతనయమృతిం తత్వలాపానపీత్వం కో వా దైవం నిరుంధ్యాదో ఇతి కిల కథయన్ విశ్వవోడాప్యసోడాః జిష్ణోర్గర్వం వినేతుం త్వయి మనుజదియా కానీ కామ త్వయి మనుజదియా కుండితాం చాస్య బుద్ధిం తత్వారూఢాం విధాతుం దగ్గర కామ పెట్టుకుని పరమతమ పద ప్రేక్షణీ నీతిమన్యే అని అలా వస్తుంది 4వ శ్లోకం. ఇప్పుడు 5వ శ్లోకం నేర్చుకుందాం. నష్ట అష్టాస్య పుత్రాః పునరపి తవ అక్కడ తవ తూ అని తూ దగ్గర కామ పెట్టుకోవాలి. నష్ట అష్టాస్య పుత్రాః పునరపి తవ తూ ప్రేక్షయా కష్టవాదః తవ తూ కామ పెట్టుకుని ప్రేక్షయా కష్టవాదః స్పష్టో జాతో జనానా అక్కడ కామ పెట్టుకోండి. జనానా స్పష్టో జాతో జనానా అధ తధవసరే అక్కడ కామ పెట్టుకోండి. అధ జనానా మధ అని ఉంది కదా, ఆ రాసుకుని అధ తధవసరే ద్వారకా మాపపార్దః మైత్ర్యా తత్రోషితోన్సౌ మైత్ర్యా కరావుడు ఉంది యావత్తుంది. మైత్ర్యా తత్రోషితోన్సౌ నవమ సుతమృతౌ అక్కడ కామ పెట్టుకోవాలి. నవమ సుతమృతౌ కామ పెట్టుకుని విప్రవర్య ప్రరోధం శుత్వా చక్రే ప్రతిజ్ఞా ఇక్కడ పెట్టుకోండి కామ ప్రతిజ్ఞా దగ్గర. మనుపహృత సుతః కామ సన్నివేక్ష్య కృశాను సన్నివేక్ష్యే కృశాను ప్రేక్ష్యే అక్కడ ఏతో ఉంది. ఇంకోసారి చదువుతాను. నష్ట అష్టాస్య పుత్రాః పునరపి తవ తూ పేక్షయా కష్టవాదః స్పష్టో జాతో జనానా దగ్గర కామ పెట్టుకోండి. జనానా అధ తధవసరే ద్వారకా మాపపార్దః 3వ లైను. మైత్ర్యా తత్రోషితోన్సౌ నవమ సూతమృతౌ విప్రవర్య ప్రరోధం శ్రుత్వా చక్రే ప్రతిజ్ఞా మనుపహృత సుతః సన్నివేక్ష్యే కృశాను అని వస్తుంది. కృశాను. ఇప్పుడు 6వ శ్లోకం చెప్పుకుందాం. మానీసత్వామ పృష్ట్వా ద్విజనిలయగతో బాణ జాలైర్మహోస్త్రైః విసర్గ పెట్టుకుని మానీసత్వామ పృష్ట్వా
ద్విజనిలయగతో బాణజాలైర్మహోస్త్రైః రుందానః సూతిగేహం పునరపి సహసా దృష్టనష్టే కుమారే. రుందానః సూతిగేహం పునరపి సహసా దృష్టనష్టే కుమారే. మానీసత్వామపృష్ట్వా ద్విజనిలయగతో బాణజాలైర్మహోస్త్రైః రుందానః సూతిగేహం పునరపి సహసా దృష్టనష్టే కుమారే. మూడవ లైను యాం యామైంద్రీం తధాన్యాహ అనుంది, తధాన్యాహ అక్కడ కామ పెట్టుకోవాలి. యాం యామైంద్రీం తధాన్యాహ సురవరనగరీ విద్యయా సాధ్య సద్యో. యాం యామైంద్రీం తధాన్యాహ కమ సురవరనగరీ విద్యయా సాధ్య సద్యో. మోఘోద్యోగః పతిష్యన్ అక్కడ కమ పెట్టుకోవాలి. మోఘోద్యోగః పతిష్యన్ హుతభుజి భవతా హుతభుజి భవతా సస్మితం వారితోన్భూత్. యాం యామైంద్రీం తధాన్యాః సురవరనగరీ హృద్యయా సాధ్య సద్యో. మోఘోద్యోగః పతిష్యన్ హృతభుజి భవతా సస్మితం వారితోన్భూః. ఇప్పుడు 7వ శ్లోకం చెప్పుకుందాం. సార్ధం తేన ప్రతీచీం దిశమతి జవినా స్యందనేనాభియాతో. సార్ధం తేన ప్రతీచీం దిశమతి జవినా స్యందనేనాభియాతో. లోకాలోకం కమ వ్యతీతః తిమిరభరమధో వ్యతీతః. లోకాలోకం కమ వ్యతీతః కమ తిమిరభరమధో చక్రధామ్నా నిరుంధన్. మూడవ శ్లోకం. చక్రాం సుక్లిష్టదృష్టిం స్థితమధ విజయ పశ్యేతి వారాం. విజయం అనుంది, విజయ అని కూడా చదువుకోవచ్చు. చక్రాం సుక్లిష్టదృష్టిం స్థితమధ విజయ పశ్యేతి వారాం. పారేత్వం ప్రాదదర్శ్యః పారేత్వం ప్రాదదర్శ్యః కిమపి తమసాం. అదొక వాడు. కిమపి తమసాం కమ దూరం పదం తే. 7వ శ్లోకం ఇంకొకసారి చెప్పుకుందాం. సార్ధం తేన ప్రతీచీం దిశమతి జవినా స్యందనేనాభియాతో. లోకాలోకం వ్యతీతః తిమిరభరమధో కమ చక్రధామ్నా నిరుంధన్. చక్రాంసు
ఇదంతా ఒకటే పదం. చక్రాం సుక్లిష్ట దృష్టిం అక్కడ కమ పెట్టుకుని స్థితమధ విజయం కమ పశ్య పశ్యేతి వారాం పారే త్వం ప్రాదదర్శ్యః కిమపి తమసాం దూర దూరం పదం తే. ఇప్పుడు 8th శ్లోక చెప్పుకుందాం. ఇది చాలా పెద్ద దశకం. ఇందులో మొత్తం 12 శ్లోకాలు ఉన్నాయి. తత్రాసీనం భుజంగా భుజంగా కామ తత్రాసీనం భుజంగా దీపశయన తలే భుజంగా దీప శయన తలే. దాన్ని మనం ఇలా విడగొట్టి చదువుకుంటాం. తత్రాసీనం భుజంగా దీపశయన తలే దివ్యభూషాయుధాద్యైః తత్రాసీనం భుజంగా దీపశయన తలే దివ్యభూషాయుధాద్యైః. తమిళ పడిగట్లో ఇట్లా విడగొట్టి చదువుకుంటాం. తత్రాసీనం భుజంగా దీపశయన తలే దివ్యభూషాయుధాద్యైః రావీతం పీతచేలం కమ ప్రతి నవజలధ శ్యామలం శ్రీమదంగం మూర్తీనామి సితారం పరమిహ త్రిసృణామేకమర్థం శ్రుతీనాం త్వామేవ త్వం పరాత్మన్ త్వామేవ త్వం పరాత్మన్ ప్రియసఖ సహితో నిమిధ క్షేమరూపం. ఇంకోసారి చదువుకుందాం. 8th శ్లోక. తత్రాసీనం భుజంగా దీపశయన తలే దివ్యభూషాయుధాద్యైః రావీతం పీతచేలం ప్రతినవజలధ శ్యామలం శ్రీమదంగం మూర్తీనామి సితారం పరమిహ త్రిసృణా ఏకమర్థం శ్రుతీనాం త్వామేవ త్వం పరాత్మన్ ప్రియసఖ సహితో నిమిధ క్షేమరూపం. ఇప్పుడు 9వ శ్లోకం. యువాం మామేవ ద్వావధిక వివృతాంత దగ్గరికి ఆమె పెట్టుకోవాలి. యువాం మామేవ ద్వావధిక వివృతాం అర్వితతయా నివృతాంత కామ పెట్టుకుని అర్వితతయా విభిన్నౌ సందృష్టం స్వయమహమహార్షం ద్విజసుతాన్ యువాం మామేవ ద్వావధిక వివృతాంత అర్వితతయా విభిన్నో సంద్రష్టుం స్వయమహమహార్షం ద్విజసుతాన్ నయేతం ద్రాగేతానితి కామ అక్కడ పెట్టుకుని ఇతి ఖలు వితీర్ణాన్ పునరమూను ద్విజాయాదాయాదాః ప్రణుత మహిమా పాండుజనుషా. ఇంకోసారి చదువుతాను. యువా మామేవ
द्वावधिकविवृतान्त अर्विततया विभिन्नौ संद्रष्टुं स्वयमहमहर्षं द्विजसुतान् नयेतं द्रागेतानिति रागेताकमनिति इति खलु वितीर्णान् पुनरमूनु द्विजायादायादाः प्रणुतमहिमा पाण्डुजनुषा. ఇప్పుడు 10వ శ్లోకం చెప్పుకుందాం. ఏవం నానా విహారైః, విహారైః అక్కడ విసర్గ పెట్టుకోవాలి. ఏవం నానా విహారైః జగదభిరమయన్, జగదభిరమయన్ కామ వృష్టివంశం ప్రపుష్ణన్, ప్రపుష్ణన్. ఏవం నానా విహారైః జగదభిరమయన్ వృష్టివంశం ప్రపుష్ణన్, ప్రపుష్ణన్. తర్వాత అక్కడ ప్రపుష్ణన్ అయింది కదా, ఇక్కడ ఏమవుతుందంటే ఈజానో, ఈజానో యజ్ఞ భేదై, ఈజానో యజ్ఞ భేదై. అక్కడ అతుల విహృతిభిః, అతుల విహృతిభిః ప్రీణయన్నేన నేత్రాః భూమారక్షేపదం భాత్. అక్కడ భూభార అని ఉంది, భూమార కాదు, భూభారక్షేపదం బాత్ కమ పదకమలజుషాం మోక్షణా యావతీర్ణః భూభారక్షేపదం బాత్. బాత్ అక్కడ బాత్ అని పెట్టుకుని అక్కడ ఏం చదవాలి, పదకమలజుషాం మోక్షణా యావతీర్ణః పూర్ణం బ్రహ్మైవ సాక్షాద్, పూర్ణం బ్రహ్మైవ సాక్షాద్. యదుషు మనుజత, యదుషు మనుజత రోషితస్త్వం వ్యలాసీః. ఈ శ్లోకం, ఈ 10వ శ్లోకం మరొకసారి చెప్పుకుందాం. ఏవం నానా విహారైః జగదభిరమయన్, జగదభిరమయన్ వృష్టివంశం ప్రపుష్ణన్ ఈజానో యజ్ఞభేదై అతుల విహృతిభిః ప్రణయన్నేన నేత్రాః భూభారక్షేపదం భాత్ పదకమలజుషాం మోక్షణా యావతీర్ణః పూర్ణం బ్రహ్మైవ సాక్షాద్ యదుషు మనుజత రోషితస్వం వ్యలాసీః. ఇప్పుడు 11వ శ్లోకం చెప్పుకుందాం. ప్రాయేణ ద్వారవత్యాన్, ప్రాయేణ ద్వారవత్యాన్ అవృతదపి తథా ద్వారవత్యాన్ అని గమ పెట్టుకుని అవృత దయితథా నారదస్త్వద్రసార్ధం, నారదస్త్వద్రసార్ధం సార్ధం. ఓకే. తస్మాల్లేభే కదాచిద్, తస్మాల్లేభే కదాచిద్, కదాచిద్ ఖలు సుకృత నిధి, ఖలు కదాచిద్ ఖలు సుకృత నిధి త్వత్పితా తత్వబోధం భక్తానామగ్రమాయీ సచకలు, భక్తానామగ్రమాయీ కమ సచకలు మణిమాన్, మణిమాన్ ఉద్ధవస్త్వత్తయేవ, మతిమాన్ ఉద్ధవస్త్వత్తయేవ
ప్రాప్తో విజ్ఞానసారం కామ సకిల జనహిత యాదునాంస్తే భదర్యాం అని వస్తుంది. ప్రాయేణ ద్వారవత్యాన్ అవృతదపి తథా నాదదస్త్వద్రసార్ధః అది విసర్గే. తస్మాల్లేభే కదాచిద్ ఖలు సుకృతనిధి త్వత్పితా తత్వబోధం భక్తానామగ్రమాయీ సచ ఖలు మణిమాన్ ఉద్ధవస్త్వత్త ఏవ ప్రాప్తో విజ్ఞానసారం సకిల జనహిత యాదునాస్తే భదర్యాం. ఇంకోసారి చదవనా? ప్రాయేణ ద్వారవత్యాన్ అవృతదపి తథా నారదస్త్వద్రసార్ద్రః తస్మాల్లేభే కదాచిద్ ఖలు సుకృతనిధి త్వత్పితా తత్వబోధం భక్తానామగ్రమాయీ సచ ఖలు మణిమాన్ ఉద్ధవస్త్వత్త ఏవ ప్రాప్తో విజ్ఞానసారం సకిల జనహిత యాదునాస్తే భదర్యాం. ఇప్పుడు 12వ శ్లోకం చెప్పుకుందాం. సోయం కృష్ణావతారో జయతి తవ విభో యత్ర సౌహార్దభీతి స్నేహద్వేషానురాగ ప్రభృతి విరతులైః ఆశ్రమైర్యోగ భేదైః. కంటిన్యూషన్ ఉంది, అక్కడ ఆపాలి. సోయం కృష్ణావతారో జయతి తవ విభో యత్ర సౌహార్దభీతి స్నేహ ద్వేషానురాగ ప్రభృతి విరతులైః ఆశ్రమైర్యోగ భేదైః. ఓకే, ఇక్కడ ఆర్తిం తీర్త్వా సమస్త దగ్గర కామ పెట్టుకుని ఆర్తిం తీర్త్వా సమస్త అమృత పదమగు సర్వతః సర్వలోకాః సత్వం విశ్వార్తి శాంత్యై సత్వం విశ్వార్తి శాంత్యై పవనపురపతి భక్తిపూర్వై చ భూయాః. 12వ శ్లోకం మరొకసారి. సోయం కృష్ణావతారో జయతి తవ విభో యత్ర భీతి అని ఆపకుండా సోయం కృష్ణావతారో జయతి తవ విభో యత్ర సౌహార్దభీతి స్నేహద్వేషానురాగ ప్రభృతిభిరతులై ఆశ్రమైరోగ్య భేదైః ఆర్తిం తీర్త్వా సమస్త అమృతపదమగు సర్వతః సర్వలోకాః సత్వం విశ్వార్తి శాంత్యై పవనపురపతి భక్తిపూర్వై చ భూయాః. ఇది 88తమ దశకం సమాప్తం. దశకం 88వ దశకం సంపూర్ణం చేసుకున్నాం. మరొకసారి మనం లైవ్లో లాగానే క్షుణ్ణంగా నేర్చుకున్నాము. ఈ దశకం అంతా నేర్చుకోవచ్చును. 88వ దశకం సంపూర్ణం చేసుకున్నాం. శ్రీ గోవింద గోవింద.